హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను డేసీ ఫ్లవర్ క్రోషే ఎలా చేయాలో చూపిస్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే నేను మ్యాజిక్ రింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. సో, మ్యాజిక్ రింగ్‌ని చూడండి ఈ విధంగా మ్యాజిక్ రింగ్ తయారు చేసుకొని అందులో 6 సింగిల్ క్రోషే చేసుకోవాలి. 6 సింగిల్ క్రోషే చేసుకున్న తర్వాత మన ఫస్ట్ నాట్ ఉంటుంది. ఫస్ట్ ముడి దగ్గర తీసుకున్న థ్రెడ్ ఉంటుంది కదా! దాన్ని లాగితే దారం అంతా దగ్గరకొచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ చైన్‌లో నుంచి స్లిప్ నాట్ చేసుకోవాలి. ఆ తర్వాత 6లో నుంచి అన్ని సింగిల్ క్రోషే ఒక్క దాంట్లో 2 సింగిల్ క్రోషెస్ చేసుకోవాలి. సో, మొత్తం 12 సింగిల్ క్రోషెస్ చేయాలి. 6కి ఇంకా 6 యాడ్ చేయాలి. సో, ఇలా మొత్తం 12 సింగిల్ క్రోషే చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ 1 స్లిప్ నాట్ చైన్ చేసేసి మళ్ళీ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మొత్తం 12 + 6 అంటే 18 సింగిల్ క్రోషెస్ రావాలి. సో, దానికోసం ఫస్ట్ దాంట్లో 1 సింగిల్ క్రోషే, సెకండ్ దాంట్లో 2, తర్వాత నెక్స్ట్ దాంట్లో 1 సింగిల్ క్రోషే, ఆ తర్వాత 2 సింగిల్ క్రోషే ఇలా టోటల్‌గా 18 సింగిల్ క్రోషెస్ చేసుకోవాలి. 18 సింగిల్ క్రోషెస్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ స స్లిప్ నాట్ వేసుకోవాలి. మళ్ళీ 1 చైన్, ఆ తర్వాత ప్రతి దాంట్లోనూ సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్రోషే అన్నమాట. సో, టోటల్‌గా 18 సింగిల్ క్రోషెస్ చేసుకోవాలి. సో, దీంతో మన బేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటివి 2 కావాలి. సో, 2 పీసెస్ చేసుకున్న తర్వాత ఇలా 2 సర్కిల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత థ్రెడ్ ఎక్కడైతే ఉందో అదంతా హెవీగా ఉన్నది కట్ చేసేసుకోవాలి. చిన్నగా ఉన్నా పర్వాలేదు అది లోపలికెళ్ళిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన నెక్స్ట్ థ్రెడ్ వచ్చేసి వైట్ కలర్ అది కూడా తీసుకోవాలి. సో, రెండిటిని జాయిన్ చేసేసి వైట్ కలర్ థ్రెడ్‌ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత 3 చైన్స్ క్రోషెట్ చేయాలి. 3 చైన్ వేసిన తర్వాత మళ్ళీ అదే పాయింట్‌లో ఎక్కడైతే 3 చైన్స్ వేసామో అదే చైన్‌లో 2 డబుల్ క్రోషే ఇంకా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా 2 డబుల్ క్రోషెస్ 2 టైమ్స్ చేయాలి. సో, మొత్తం 4 వస్తాయి. సో, మళ్ళీ దానిపైన 3 చైన్ వేసి నెక్స్ట్ దాంట్లో స్లిప్ నాట్ వేయాలి. సో, ఇలా మళ్ళీ 3 చైన్ సేమ్ దాంట్లో 2 డబుల్ క్రోషే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 2 డబుల్ క్రోషే ఇలా ఈ ప్యాటర్న్ మొత్తం ఫ్లవర్ అంతా సేమ్ ప్యాటర్న్ కవర్ చేయాలి. కాకపోతే మనం మధ్యలో అది కొంచెం ఉబ్బెత్తుగా కనిపించడం కోసం కాటన్ అయితే యాడ్ చేస్తాము. సో, అలా లాస్ట్ కొంచెం ఎండింగ్ పాయింట్ దగ్గరొచ్చేసి కొంచెం గ్యాప్ ఉంచేసుకొని లోపల ఫైబర్ కాటన్ ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేయాలి. సో, అదెలాగో చూపిస్తాను. సో, చూడండి హాఫ్ సర్కిల్ మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత లోపల ఫైబర్ కాటన్ ఎత్తి ఫిల్ చేసేస్తున్నాను. సో, ఫిల్ చేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలనమాట. 3 చైన్స్ 2 డబుల్ క్రోషెస్ ఈచ్ చైన్‌లో ఇలా 3 చైన్స్ కంప్లీట్‌గా ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఎడ్జెస్ ఏదైనా ఉంటే అవన్నీ అయితే కట్ చేసేసుకోవాలి. సో, ఇలా డేసీ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి మీరు పిన్ పెట్టి హెయిర్ యాక్సెసరీస్ అయినా చేసుకోవచ్చు. లేదా కీ చైన్ యాడ్ చేసేసి కీ చైన్ లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో, దీన్ని డెకరేషన్ పర్పస్‌గా కూడా చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి వచ్చిందంటే ఇంకా మీరు చేస్తూనే ఉంటారు. అంత క్యూట్‌గా ఉంటుంది ఫ్లవర్ కూడా చూడడానికి. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.